ఇస్తున్నాడు. వారు కూడా దేవుని తెలుసుకోవాలని వారిని కూడా క్షమించి ప్రతి ఒక్కరికి ప్రతీది ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే గర్భఫలం ఇచ్చి దేవుని నమ్ముకోని వారికి గర్భఫలం ఇవ్వకపోతే అది పక్షపాతం అవుతుంది. అందుకని తొలకరి వాన అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం దుర్మార్గులైన వారికి దుష్టులైన వారికి కూడా గర్భఫలం ఇవ్వాలి. మంచివారికి ఇచ్చినట్టు దేవుడు చెడ్డవారికి కూడా గర్భఫలాన్ని ఇవ్వాలి. అంటే తన వర్షాన్ని ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుల మీద కురిపింపజేస్తున్నప్పుడు గర్భఫలం కూడా దుర్మార్గులు దుష్టులు అనీతిమంతులైన వారందరికీ కూడా ఇస్తేనే దేవుడు న్యాయవంతుడుగా నీతిమంతుడుగా కనబడతాడే. కానీ ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకుండా ఉంటున్నాడంటే ఆయన పక్షపాతం చూపించినట్టే. కానీ దేవుడు మనకు పక్షపాతి కాడని నిజంగా మనము గ్రహించుచున్నాం. కాబట్టి దేవుడు దుర్మార్గులకు దుష్టులకు గర్భఫలాన్ని ఇచ్చి తన నామ మహిమను కనపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ వారు దాన్ని తెలుసుకోలేక వెనుకబడి ఉన్నారని